ఏం చెప్తావు? నీకు ఎందుకు రా నువ్వు ఆ మాట ఎందుకు చెప్పినావు? ఏది నా గురించి పోతున్నావు నువ్వేమన్నా? నా మీద కొడతావేమన్నా? నీ మీద వరుతావు అంటే నీకు అవసరం ప్రేమ ఉంటే తీసుకో ఇంట్లో పెట్టుకోరు అది పెట్టుకోరు అంటే ఆ మాటల వల్ల కామెంట్ల తిట్టిరు. అరే ఓనే వదిలేయాలరా, నేను ఎన్ని వదులుకోను. తెంచేసుకోవాలి బంధము. ఖుషి నువ్వు నించొని మాట్లాడు ఖుషి. ఊరికే వెళ్ళిపోతా అంటే కరెక్ట్ కాదు కదా. నువ్వేమైనా ఉంటే అన్నతో మాట్లాడుకో. అన్ననే కదా నీకు ఇంటాడు కదా. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకుంటుండాలా? వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. ఇక ఏం చేస్తాం మనం చెప్పు. ఎందుకు అట్లా చేస్తున్నావు? తిడుతురు అని గాయస్ ఎందుకు తిడుతురు గాయస్ కామెంట్లలో? ఏమైనా తిడితే మనం ఎప్పుడు కానీ గలీజ్గా తిట్టుడు ఎంతవరకు కరెక్ట్ ఇది? అది దీనివల్ల ఇగో ఇట్లా వెళ్ళిపోతా అంటే ఏం చెప్పాలా నేను? మనసులో ఏదైనా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని ఉంటే చెప్పే కుల్లా అయిపోతుంది. అది తిడుతురు అంటే అన్న నాకు మస్తు తిడతారు. నేను వల్లే నాకు మధ్యలో నా ఇష్యూ అయినప్పుడు నాకు తిట్టలేదా? అరే తిడతారు తిట్టేటోళ్ళు ఓవర్ ఆప్షన్ వాళ్ళది. వాళ్ళకి ఓవర్ ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళు ఉంటారు. ఏం ప్రేమించారు? ఏం ప్రేమ గీమా అవన్నీ నా ముందట నడవవు. అర్థమైందా? ఇప్పుడు హర్ష గురించి నువ్వు ఏడ్చిన ఆ పొజిషన్ నీకు ఉంది, అది తెలుసు నాకు. కానీ ఇట్లా నేను ఛానల్ నుంచి వెళ్ళిపోతున్నా నాకు తిడుతురు అది ఇది అంటే ఇప్పుడు ఈ మాటకి ఎంతవరకు కరెక్ట్ చెప్పు? తిడతారు ఒకసారి ఇష్టపడతారు అంతే. వాళ్ళ కోపం వచ్చినప్పుడు తిడతారు అది చేస్తారు. పరేషన్ ఫ్యామిలీ టీం ముందు ఖుషి కన్నీళ్లు పెట్టుకొని ఇక నేను వీడియోలు చేయను ఛానల్ వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఇమ్రాన్ అన్న వచ్చి ఏం జరిగింది ఖుషి, అంత పెద్ద సమస్య ఏంటి అని అడిగాడు. దానికి ఖుషి అన్నయ్య కామెంట్లలో నన్ను బాగా తిడుతున్నారు, ఆ మాటలు నేను భరించలేకపోతున్నాను అందుకే వెళ్ళిపోతున్నాను అని ఏడ్చేసింది. ఇప్పుడు ఇమ్రాన్ అన్న కొంచెం సీరియస్ గా దానిలో మాట్లాడకు, యూట్యూబ్ లో ఒకసారి తిడతారు ఒకసారి మెచ్చుకుంటారు, దానికి బాధపడి ఛానల్ వదిలి వెళ్తారా? అయితే మేము కూడా ఎప్పుడూ ఆపేసేవాళ్ళం అలా ఉంటే అని సంధాయించాడు. జిగురు కూడా పక్కనే ఉండి అవును ఖుషి నన్ను కూడా ఎంత తిడతారో తెలుసా, కానీ మనం పట్టించుకోకూడదు, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి అని ధైర్యం చెప్పింది. కాసేపు అన్న ఆలోచించాక సరే నువ్వు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళు, నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అంతా సర్దుబాటు చేస్తాను, ఆ తర్వాత వెళ్లిపోయే విషయం మాట్లాడుకుందాం అని చెప్పి పంపించేశాడు. మొత్తానికి ఆ రోజు ఖుషి వెళ్లిపోయే ప్రయత్నాన్ని ఇమ్రాన్ అన్న ఆపగలిగాడు. పూర్తి వీడియో పరేషన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.